సంఘానికి వచ్చిన ఏ బిడ్డలు కూడా నేను అడగను. వాళ్ళు ఇస్తే నేను తీసుకుంటా. అలా అని సపరేట్గా నేను కానుక పెట్టలేదు, సపరేట్గా నేను పాట పాడను. వాళ్ళు హృదయపూర్వకంగా ఎవరైనా కానుక ఇస్తే వాళ్ళ దగ్గర నేను తీసుకొని ప్రార్థన చేస్తాను, అంతే తప్ప విశ్వాసం మీద ఈ పరిచర్య ముందుకి సాగుతుంది. ఈ పరిచర్యకి మీకు సాకారులుగా మీరు ఉండాలనుకుంటే, ఎందుకంటే కోత విస్తారం ఉంది, పనివారు కొద్దుగా ఉన్నారు. అనేకుల్ని పనివారిని తర్ఫీదు చేసి యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నాకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు యేసుప్రభు. అదొకటి. రెండోది, సమస్త జనుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు. అదే దర్శనం, నా ప్రభు దర్శనమే నాకు ముఖ్యము. ఎందుకంటే నా తండ్రి ఉద్దేశమంతా నా పట్ల, సంఘం పట్ల నెరవేర్చాల. ఈ పరిచర్యకి ఏదో నేను నా తెలివితేటలతో నేను ఈ వాక్యము చెప్పట్లేదు. దేవుడి సన్నిధానంలో కనిపెట్టి ఏ వాక్యము చెప్పాలో ఆ వాక్యమే మీతోని పంచుకుంటున్నాను. ఈ పరిచర్యకి సాకారంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాము. నేను ఒకటి చెప్తున్నాను, ఇది మిమ్మల్ని బలవంతం చెయ్యట్లేదు, కానుకలు ఇవ్వండి, పరిచర్యకి ఇవ్వండి అని చెప్పట్లేదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకి పార్ట్నర్లుగా ఉండొచ్చు. అది దేవుని చిత్తము. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని మీతో మాట్లాడితే, దేవుడు నీతో మాట్లాడితే, ఈ పరిచర్యకి కోత విస్తారం ఉంది, పని మరి దీనికి కెమెరా కూడా లేదు. నేను ఇప్పుడు ఫోన్ ద్వారా నేను చేస్తున్నాను ఈ వాక్య పరిచర్య. ఆ కెమెరా ప్లస్ పరిచర్యకి అనేక స్థలాల్లో వాక్య పరిచర్య చేయడానికి కారు విషయం కూడా ప్రార్థన చేస్తున్నాను. రెండో బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో పెట్టాలనుంది. ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు ఉంటే ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో కూడా రెండో బ్రాంచ్ స్టార్టింగ్ చేయాలా. దానికి కారు కావాలి, కెమెరా కావాలి, తర్వాత సౌండ్ సిస్టము, అనేక ప్రాంతాలకి వెళ్ళుటకు కీబోర్డు, మొత్తము ఈ ఐటీఎం కోసం ప్రార్థన చేయండి. అక్కడ కూడా రెండో బ్రాంచ్ దగ్గర కూడా స్థలం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఈ